హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట. సో ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నానని చెప్పాను కదా. సో నేనైతే ఫస్ట్ మార్నింగే లేచేసి ఇంకా ఇల్లంతా నీట్గా నేనే క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ ముందు రోజు మాపింగ్ చేసేసుకొని ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇంక ఈరోజు మార్నింగే లేచిన తర్వాత ఇంట్లోని ఇంకా బయట మొత్తం అంతా తుడిచేసుకున్నాను అనమాట. తుడుచుకున్న తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఇంకా నైవేద్యం పెట్టడానికి అమ్మవారికి ముద్దపప్పు, రసం, రైసు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బూర్లు కూడా వేయాలి. సో దానికోసం అని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు ఏమో రసం పెట్టేశాను, ఇంకో కుక్కర్లో పప్పు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ మూడు అయిపోతే బూర్లు వేసేసుకోవాలి. సో బూర్ల కోసం నేను రైసు ఇంకా పప్పు కలిపి పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ పప్పు ఒకటి నానబెట్టుకుని వరిపిండి కలుపుతారు కదా. సో నాకు అది అంచనా తెలియదు, అందుకని ఇంకా నేను రైసు పప్పు రెండు కలిపేసి నానబెట్టేసుకుంటాను. ఇంకా వాటితోనే బూర్లు అయితే వేసేసుకుంటాను. నాకు పూర్ణం బూర్లు రావన్నమాట సరిగ్గా వేయడము. సో అందుకే ఇంకా పొంగు బూర్లు అయితే వేసేసుకుంటున్నాను. పిండిలో కొంచెం బెల్లం కలిపేసి పొంగు బూరెలా వేస్తారు కదా, సో అవి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడుకుతుంది. తర్వాత ఇంకా కుక్కర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ కాలిన వెంటనే పప్పు కూడా స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే మా చిన్నోడికి స్కూల్ ఉంది, ఇంగ్లీష్ 2 ఎగ్జామ్ అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే మా చిన్నోడిని స్కూల్కి పంపించేశాను. పంపించిన తర్వాత ఇప్పుడు ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. 12:30కి వచ్చేస్తాడనమాట మా చిన్నోడు. హాఫ్ డే స్కూల్స్, వాళ్ళకి ఎగ్జామ్ అయిన వెంటనే ఇంక వచ్చేస్తాడు ఇంటికి. సో ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను. మా చిన్నోడికి కొంచెం ఉప్మా తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను అనమాట. పప్పునైతే ఒకసారి కడిగేసి మిక్సీ జార్లో వేసి ఇలా పిండి చేసేసుకున్నాను. దీంట్లోకి అయితే బెల్లం వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంకా కాసేపు టైం పడుతుంది కదా బెల్లం కరగడానికి. ఇంకా బెల్లం కరిగేలోపు ఇంకా పప్పు ఇంకా అవన్నీ స్టవ్ కూడా ఖాళీ అవుతుందని చెప్పేసి ఇంకా బెల్లం అయితే మిక్స్ చేశాను అనమాట. కొంచెం గట్టిగా పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాను బెల్లాన్ని. సో కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇది కొంచెం బాగా నానిన తర్వాత ఇంక ఈ లోపల అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. స్టవ్ మీద పెట్టిన రైసు, రసం, పప్పు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ప్రశాంతంగా బూర్లు వేసేసుకుంటున్నాను అనమాట. పొంగు బూర్లే కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. మనకి పూర్ణం బూర్లు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ, సో పొంగు బూర్లు అయితే కొంచెం నాకు వేయడం వచ్చు. మా ఇషుకి ఫేవరెట్ అనమాట పొంగు బూర్లు, ఎందుకంటే బెల్లం వేస్తాం కదా తోపులోని, ఇంకా ఇష్టంగా తింటుంది. నాకు పూర్ణం బూర్లు అంతగా వేయడం రాదనమాట, బయటకు వచ్చేస్తాయి. లేదంటే పూర్ణం కూడా నాకు సరిగ్గా చేయడం రాదు. సో అందుకే నేను అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు పొంగుబూర్లు వేసేసుకుంటాను. నేను పూర్ణం బూర్లు ఓన్లీ శ్రావణ శుక్రవారానికి వేసుకుంటాను. అది కూడా అమ్మవారికి ప్రసాదం కింద పెట్టుకోవాలి కదా. సో అందుకని ఏదోలాగా ట్రై చేసి వేస్తానన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే బూర్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పటికైతే టైము 9 అలా అవుతోంది. పనులన్నీ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే ఈరోజు మా చిన్నోడికి స్కూల్ ఉంది కదా. సో అందుకని నేను మా చిన్నోడిని స్కూల్కి పంపించాలని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచాను. లేవడం వల్ల ఫస్ట్ అయితే మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇంకా రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకోవడం అవన్నీ చేసేసుకున్నాను అనమాట. సో వన్స్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను. సో అందుకే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట పనులు అయితేని. ఇంతకీ నేను ఏ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నానో చెప్పలేదు కదా. నూకాలమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటున్నాను. సో మా ఊరి పక్కనే లింగంపర్తి ఉంటుంది అనమాట. లింగంపర్తిలో అమ్మవారిది టెంపుల్ ఉంటుంది. సో మా చిన్నప్పుడైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తీర్థం జరుగుతుంది ఇవాళ ఉగాది ముందు రోజు. ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు టెంపుల్ ఇంకా పెద్దగా కట్టారు, ఇంకా బాగా చేస్తున్నారు మా చిన్నప్పటికన్నా కూడాని. సో అక్కడ ఉంటే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళము. చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ చాలా బాగుంటుంది, అమ్మవారు కూడా చాలా బాగుంటారు. తర్వాత తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. సో మా చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళి ఇంకా ఒంటిపూట సెలవులు ఉండేవి మాకు అప్పుడు. సో మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ తీర్థానికి వెళ్ళేవాళ్ళం అనమాట సరదాగా అందరం కూడాని. సో అలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా అందరూ పెట్టుకుంటారనమాట, ఊళ్ళో అందరూ పెట్టుకుంటారు. సో ఇంకా నేను కూడా అక్కడ అమ్మ వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారో నేను కూడా అప్పుడు అమ్మవారికి ఉపారం అయితే పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి నిండా వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. దేవుడి మూలని నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత ఈ గిన్నె పట్టుకెళ్ళి ముగ్గు మీద పెట్టాలన్నమాట. ఒక పళ్ళెంలోని ఇలాగ 3 ఏమో పళ్ళెంలో పెట్టాలి. ఒకటేమో సిబ్బరేకు ఉంటుంది కదా, అన్నం వాచుకుంటాము. సో దాంట్లో పెట్టాలన్నమాట. రైసు, పప్పు, రసం, నెయ్యి, తర్వాత బూర్లు పెట్టాలన్నమాట. పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవాలి. రైసు, రసం, పప్పు చేయడానికి కుదరకపోతే కనుక అత్తేసరి చేసుకుంటాం కదా. సో అత్తేసరి కూడా చేసుకుని అమ్మవారికి ఇలా ఉపారం అయితే పెట్టేసుకోవచ్చు బూర్లు పెట్టుకొని. సో నేనైతే రైసు, రసం, పప్పు 3 చేసుకున్నాను. ఇంకా బూర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి, బాగా వచ్చినాయి అనమాట. చూడడానికి అలా అనిపిస్తున్నాయో తెలియదు కానీ నాకైతే రియల్గా మంచిగా వచ్చినట్టు అనిపించినాయి ఈ బూర్లు అయితేని. ఎలాగో పొంగు బూర్లే కదా, ఇంక అందులో మంచిగా రావడం ఏముంది అనుకోవచ్చు. అంటే పిండి పల్చగా గట్టిగా అలా అయిపోకుండా కరెక్ట్గా వచ్చినాయి. మా చిన్నప్పుడైతే ఇలా ఉపారం పెట్టుకునేటప్పుడు ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసేవాళ్ళము. ఎందుకంటే దండం పెట్టుకోకుండా అసలు ముట్టుకోకూడదు ఏవి కూడాని. సో వన్స్ ఒకసారి దండం పెట్టేసుకున్న తర్వాత బూరెలు తినచ్చు కదా. సో అందుకే అనమాట ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసేవాళ్ళము.
అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా అమ్మవారికి దండం కూడా పెట్టేసుకున్నాననమాట. చాలా ప్రశాంతంగా, చాలా ఫాస్ట్‌గా మంచిగా అయిపోయింది. సో, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఇవాళ ఉప్మా చేశాననమాట బ్రేక్‌ఫాస్ట్. సో, ఇంకా ఐషు వాళ్ళ డ్యాడీ కూడా ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు. ఇంక నాకు వంట అయిపోయింది కదా! మార్నింగే పప్పు, రసం కూడా నేను ఆఫ్టర్‌నూన్‌కి లంచ్‌కి కూడా పెట్టేశాననమాట. సో, ఇంక వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక కాసేపు ఖాళీగా కూర్చోవచ్చు కదా అనుకుంటే, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటామని చెప్పేసి స్టార్ట్ చేశారు ఐషు వాళ్ళ డ్యాడీ ఇద్దరు కూడాని. మేమిద్దరం క్లీన్ చేసేసుకుంటాము ఫ్రిడ్జ్ అని చెప్పారనమాట. చెప్పినోళ్ళు నా చేత చేయించారు ఇవన్నీ కూడాని. ఫ్రిడ్జ్‌లోంచి అన్నీ తీసుకొచ్చి మొత్తం ఇవన్నీ కడిగించారనమాట నా చేత. వాళ్ళే కడుక్కుంటానన్నారు కానీ వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేస్తారో చేయరో, అసలే కొత్త ఫ్రిడ్జ్ ఒకటి ఇవేమన్నా పగలగొడతారేమో అని చెప్పేసి నేనే ఇవన్నీ కడిగాను. కడిగిన తర్వాత నీట్‌గా తుడిచి కూడా ఇచ్చేసాను. సో, ఈ లోపల ఫ్రిడ్జ్ లోపలంతాని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నారనమాట ఇద్దరు కలిసి. ఇంక నేను తుడిచేసి ఇచ్చేసాను కదా! అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే ఇలా సెట్ చేసి పెట్టేశారు. ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా అయిపోయింది కదా ఫ్రిడ్జ్. కొన్ని రోజులు ఎలా ఉంటుంది నీట్‌గాని మళ్ళీ డర్టీగా అయిపోతదనమాట. దాని మీదేసే షీట్స్ ఉన్నాయి కదా! అవైతే నేను ఇప్పుడే వాష్ చేశాను. సో, అవి ఆరిన తర్వాత అవి కూడా వేసేసుకుంటాననమాట. కింద బాస్కెట్ కూడా నీట్‌గా క్లీనింగ్ అయిపోయింది. మొత్తం బయటికి తీసేసారనమాట బాస్కెట్. నాకు తెలీదు అలా బయటకొస్తదని చెప్పేసి నేనైతే క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం తీసేసరికి నీట్‌గా క్లీన్ చేసేసాననమాట. వాటర్ పెట్టి కడిగేశాను. ఎలాగైతేనో అనుకోకుండా స్టార్ట్ చేసినా కానీ ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. తర్వాత ఆయన బయటికి వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పాను. నాకు పువ్వులు కావాలి, పువ్వులు తీసుకురమ్మని చెప్తే, సరే నువ్వే రా అయితే నీకు నచ్చిన పువ్వులు తీసుకుంది గాను అని చెప్పేసి అన్నారు. సో, అందుకే నేను కూడా వచ్చేసాననమాట. నేను మా చిన్నోడు ఆయన ముగ్గురం కలిసి బయటకొచ్చాము. సో, నాకు రేపు ఉగాది కదా మల్లెపూలు కావాలి. ఇంకా మల్లెపూలు అయితే తీసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి చామంతి పూలు కూడా తీసుకున్నామనమాట. బంతిపూలు బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేశారు. గుమ్మానికి, దేవుడి మందిరానికి సరిపడినవి. ఇంకా చామంతి పూలు, మల్లెపూలు తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది కదా! సో, అక్కడ కొబ్బరి బొండాలు ఉంటాయన్నమాట. కొబ్బరి బొండం తాగేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇంత ఎండలో బయటికి రావడం వల్ల మాకు ఒక అడ్వాంటేజ్ అయితే అయ్యింది. మేము వెళ్ళేటప్పుడు మా కమ్యూనిటీ బయట స్టవ్ రిపేర్ చేసే అన్న ఒక ఆయన కనిపించారనమాట. సో, ఆయన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నారు మా హస్బెండ్. తీసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఆ అన్న వచ్చి స్టవ్ బాగు చేశారనమాట. మంచిగా వెలుగుతుంది ఇప్పుడైతేని. మేమైతే దీన్ని నో బ్రోకర్‌లో బుక్ చేసుకుని ఉంటే మినిమమ్ 1000 రూపీస్ తీసుకుందును. కానీ ఆ అన్న అయితే చాలా తక్కువ ఛార్జ్ చేశారు. మంచిగా స్టవ్ అయితే బాగు చేశారనమాట. ఇప్పుడు మంచిగా వెలుగుతుంది హ్యాపీగా. ఇంకా స్టవ్ అయితే చేంజ్ చేయక్కర్లేదు. ఒక 2, 3 ఇయర్స్ వాడిన తర్వాత అప్పుడు చేంజ్ చేసుకుందాంలే అని అయితే అన్నాను నేను. హమ్మయ్య! కిచెన్‌లో ఏదైనా వస్తువు పోయింది, అది రిపేర్ అయ్యేదాకా మన లేడీస్‌కి ఒకలాగా ఉంటది కదా! ఈ స్టవ్ పోయినప్పటి నుంచి నాకు ఎప్పుడు రిపేర్ అవుతదా? లేకపోతే ఎప్పుడు కొత్త స్టవ్ తీసుకుంటారా? అన్నట్టుగానే ఉంది. సో, ఫైనల్‌గా స్టవ్ అయితే రిపేర్ అయిపోయింది. ఇంకా అన్న అయితే మంచిగా బానే కనిపించాడు అనిపించింది. ఇప్పుడు పర్లేదు కానీ మా చిన్నోడికి హాఫ్ డే స్కూల్స్. ఇంక మొన్నటిదాకా లంచ్ బాక్స్ ఉంది కదా! అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయేది. ఒకే స్టవ్ మీద మొత్తం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్ అంతా చేసుకునేటప్పటికి చాలా టైం పట్టేసేదనమాట. అలా నుంచుని స్టవ్ దగ్గరే ఉండాల్సొచ్చేది. ఇంక మా చిన్నోడినైతే కాసేపు చదివించుకున్నాను ఈవినింగు. తర్వాత పిల్లలిద్దరూ ఆడుకోవడానికి కిందకి వెళ్ళారనమాట. సో, నేను కూడా కాసేపు కిందకెళ్ళి వాకింగ్ చేసుకుందాము. పనంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నైట్ డిన్నర్‌లోకైతే వంకాయలుంటే గుత్తొంకాయ కర్రీ చేసేసాను. మొన్న రీసెంట్‌గా గుత్తొంకాయ కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్‌కి బాగా నచ్చిందనమాట. సో, సేమ్ అలానే మళ్ళీ గుత్తొంకాయ కర్రీ చేయమని అడిగారు. సో, అందుకే ఇంకా నైట్ డిన్నర్‌కి గుత్తొంకాయ కర్రీ చేసేసాను. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాననమాట. పిల్లలు ఆడుకుంటున్నారు కదా! సో, షటిల్ బ్యాట్స్ పట్టుకొని వెళ్లారు. నేను కూడా కాసేపు ఆడుకుందామని చెప్పేసి ఇంకా నేను వెళ్ళేసరికి కిందన అంతగా ఎవరూ లేరు. వర్షం పడుతుందనమాట ఫుల్‌గాని మాకు. ఉగాది ముందు రోజు మాకు గట్టిగా వర్షం పడింది నైట్ టైము. చల్లగా ఉందనమాట కిందన. సో, కాసేపు అయితే అటు ఇటు తిరిగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే పిల్లలిద్దరికీ తినిపించేశాను. వంకాయ కర్రీ కదా! సో, అందుకే మా ఐషుకైతే ఖచ్చితంగా తినిపించాలి. ఇంకా పిల్లలిద్దరికీ భోజనం తినిపించేశాను. ఇంకా మేము కూడా భోజనం చేసేసి తర్వాత గిన్నెలు ఉంటాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ డే ఉగాది కదా! సో, బెల్లం పని ఉంటది. ఇప్పుడు రేపు మార్నింగే మళ్ళీ ఈ బెల్లం అంతా కొట్టుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతది. చాలా టైం పట్టేస్తదని చెప్పేసి బెల్లాన్ని నేను సుత్తితో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఏదైనా స్వీట్ చేద్దామో అనిపిస్తదా ఈ బెల్లం కొట్టింది లేక ఇంకా మానేస్తాననమాట. సో, అందుకే ఖాళీగా ఉన్న టైంలో ఈ బాక్స్ నిండా ఇలా బెల్లాన్ని పౌడర్‌లాగా అంటే కొంచెం గుండులాగా కొట్టేసుకొని పెట్టుకుంటాను. ఏదైనా స్వీట్ చేయాలన్నా కూడా కొంచెం ఈజీగా అయిపోతది కదా అప్పటికప్పుడు. సో, అందుకనే బెల్లం కూడా మేము 1 కేజీ కుందులు ఉంటాయి కదా! అవి తెచ్చుకోకుండా చిన్న చిన్నవి ఉంటాయి. మొన్న వీడియోలో చూపించాను నేను ఆల్రెడీ. సో, అవి తెచ్చుకుంటామనమాట. అవైతే ఇలా కొట్టుకోవడానికి ఈజీగా ఉంటది. సో, అందుకనే ఇంక ఈ డబ్బా నిండా అయితే ఈ బాక్స్ నిండా అయితే బెల్లాన్ని మంచిగా గుండు కొట్టేసుకున్నాను. ఇంక రేపు మార్నింగ్ హ్యాపీగా అయితే పని చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో, ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత
బంతిపూలు కూడా గుచ్చేసుకుంటున్నాను. దేవుడి మందిరానికి గుమ్మానికి 2 దండలు గుచ్చుతున్నాను అనమాట. ఏ ఫెస్టివల్కైనా కూడా నేను ముందు రోజు నైటే పువ్వులైతే గుచ్చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగే హడావిడి అయిపోతుంది కదా, సో అందుకనే ఇంక ఈ పువ్వులైతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. 2 రంగులు ఆర్డర్ చేశారనమాట. సో ఎప్పుడు ఇచ్చే కన్నా చాలా తక్కువ పువ్వులు ఇచ్చారు ఈసారి అయితేని. ఎందుకంటే ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ అయినప్పుడు అయితే రేట్లు పెరుగుతాయి, లేదంటే క్వాంటిటీ తగ్గుతుంది. సో పువ్వులు తక్కువ వచ్చాయి. ఇంకా గుమ్మానికి దేవుడి మందిరానికి రెండింటికి అలా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇంకా దేవుడి దగ్గరికి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళినప్పుడు చామంతి పూలు తెచ్చుకున్నాం కదా, సో చామంతి పూలు దేవుడి దగ్గరకు ఉన్నాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డే ఉగాది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది ఉగాది అంటేని. ఇక్కడైతే కన్నడ వాళ్ళు కూడా ఉగాది చేసుకుంటారు, మనకలానే ఉగాది పచ్చడి అది చేసుకుంటారనమాట. ఇంకా రేపైతే టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాము నలుగురం కలిసి. సో ఇంకా ఎలాగో పిల్లలకు కూడా హాలిడేనే, మా చిన్నోడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా రేపు హాలిడే అనమాట. ఇంకెల్లుండి మళ్ళీ ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మీరు యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.